రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్న బియ్యం సరఫరా చేయడం చారిత్రాత్మక నిర్ణయమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. ఆహార భద్రత కార్డులోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి 6 కిలోల చొప్పున సన్నబియ్యంను పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుండి అమలు చేస్తున్న సన్నబియ్యం పథకంలో భాగంగా పెద్దపల్లి మండలం పాలితం, కాసులపల్లి, అప్పన్నపేట, అందుగులపల్లి, రాఘవపూర్, రంగాపూర్, గౌరెడ్డిపేట, గుర్రాంపల్లి గ్రామాల్లో శుక్రవారం ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ, పేదల ఆకలి గోస తీర్చేందుకు దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చౌక ధరల దుకాణాలలో సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టిందన్నారు. పేదలకు సమృద్ధిగా సన్న బియ్యం రేషన్ షాపుల ద్వారా సరఫరా చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని రేషన్ షాపులలో తెల్ల కార్డుదారులకు ఇక నుంచి ప్రతి నెల సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఒక మంచి కార్యక్రమం. మన దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇవాళ మన నాయకులు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో పేదలందరికీ సన్న బియ్యాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మరి ఉగాది నాడు ప్రారంభించుకొని ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరి కొనసాగుతూ ఉంది. మరి ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 1983-84 సంవత్సరంలో పేదలకు పట్టిన అన్నం పెట్టాలని చెప్పి మరి ఆ రోజు బియ్యం పంపిణీ ₹2 కిలో బియ్యాన్ని పంపిణీ చేస్తే ఇవాళ 40 సంవత్సరాల పైచిలకు మరి దాదాపు లాస్ట్ 10-12 సంవత్సరాలు తల్లి దశల వారీగా మరి దొడ్డు బియ్యం ఎవరు తింటలేదు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రేషన్ డీలర్లు ఏ ఊళ్ళైనా ఏ రేషన్ డీలర్ అయినా ఇవాళ రేషన్ డీలర్ నుండి బియ్యం ఇస్తే మళ్ళీ తెల్లారలేదు మరునాడు ట్రాలీ ఆటోలో ఆ ఇంట్లో పుట్టదు. ఆ బియ్యాన్ని వడ్డీకి షేరు ₹10 ఇంకా ఇంత ఎక్కువనో తక్కువనో ఆ బియ్యాన్ని అమ్ముకోవడం, మళ్ళీ పెద్దపల్లికి వెళ్ళి లేకపోతే అప్పన్నపేటను సన్న బియ్యానికి ₹50-55 ఇచ్చి కిలోకు కొనుక్కొచ్చుకునేటువంటి పరిస్థితి. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏదైతే సన్న బియ్యం ఇస్తాం రేపు మా ప్రభుత్వం వస్తుందని చెప్పి ప్రజలకు మాట ఇచ్చి మాట తప్పకుండా మరి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటా ఉన్నాం.